ఓన్లీ 1 డేలో చిరాల బీచ్కి వెళ్ళి రావచ్చా? ఓన్లీ 500 రూపీస్లో బీచ్కి పోయి రావచ్చా? అక్కడ పబ్లిక్ వాష్రూమ్స్ అవైలబుల్గా ఉంటాయా? పోయినాక అక్కడ ఫుడ్ ఉంటుందా? సన్ రైజ్ చూడగలుగుతామా? సన్సెట్ చూడగలుగుతామా? వితౌట్ రూమ్ ఎట్లా స్టే చేయాలో, కంప్లీట్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బీచ్ దగ్గర టైం ఎట్లా స్పెండ్ చేయాలో, అసలు ఏ బీచ్కి వెళ్ళాలి? కొంతమంది రామాపురం బీచ్ అంటున్నారు, కొంతమంది ఓడరేవు బీచ్ అంటున్నారు, కొంతమంది బాపట్ల అంటున్నారు. ఏ బీచ్ అయితే మీకు బాగుంటుందో ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో చూసినాక మీకు కంప్లీట్ డౌట్స్ అయితే క్లియర్ అయిపోతాయి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనకు బడ్జెట్ ఎంత అవుతుంది, స్టే ఎక్కడ ఉండొచ్చు, అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉన్నాయా లేదా, ఈ వీడియో చూసిన తర్వాత మీకు డౌట్స్ అనేది క్లియర్ అయిపోతాయి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, పక్కా రిప్లై ఇస్తా. సో వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. హలో గైస్, టచ్కి ఊరు వేసి హలో గైస్, మేము కేశవాన్ని అయితే వదిలేసి వెళ్తున్నాము. వాడు వస్తలేడు, వాడే కావాలని వస్తలేడు. దొంగన కొడుకులు ఫ్రెండ్స్ ఇద్దరు వస్తలేడు. ఫ్లోర్ మొత్తం ఒక్కనే ఉంటాను. వాడు ఎందుకు రావట్లేదో నాకు తెలుసు. ఫ్లోర్ ఖాళీ కావడానికి నైట్ గైస్ బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేస్తుండు. స్వీట్ కోసం తంటాలు. ఓడు స్వీట్ ఇప్పిస్తాడు అని చూస్తున్నాం ఇక్కడ. బ్యాలెన్స్ 12,000 పాయింట్ తర్వాత కౌంట్ చూడాలంటాడు. ఏ నువ్వు నడ్రా ఇన్నే దిగురా. నువ్వు 307 రూపాయల జీన్స్ అండ్ కార్నర్. మా ఫ్రెండ్ దత్తుకి డ్రైవర్ కొట్టడానికి వచ్చినాము. రైల్వే స్టేషన్లో టైం చెడ్డీ ఉండడానికి 1 2 3 4 5 6 7 8 మంది ఒక చెడ్డీ ఉండడానికి వచ్చాం. దత్తేశ్వర్ చెడ్డీ ఎలా ఉంది? సిటీ చాలా కంఫర్టబుల్ గా ఉండాలని కోరుకుంటున్నాను. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఫ్రెండ్స్ అందరం కలిసి బీచ్కి అయితే వెళ్దామని ఒక చిన్న ట్రిప్ అయితే ప్లాన్ చేసినాం. కరెంట్లీ అయితే కాజీపేట రైల్వే స్టేషన్లో ఉన్నాము. టైం వచ్చేసి 10:30 అవుతుంది. మనం ఇక్కడ నుంచి బాబు 10:30 కాదు, యాక్చువల్గా 11:30 ట్రైన్ అంట. మా ఊళ్ళు మా ఫ్రెండ్స్ కూడా 9:30 స్టార్ట్ చేయాలి. 8:30 స్టార్ట్ చేయాలి. 8:30 చూపిస్తాం. చూడండి, ఇతని పేరు మనోజ్ అనమాట. చెప్తాను ఫుల్. మనోజ్ ఏమైందంటే, వద్దురా బాబు కొంచెం లేట్ కదా నేను చెప్పాను ఆల్రెడీ. మనోజ్ ఏమన్నాడంటే, లేదు నేను రైల్వే స్టేషన్ బయట 70 రూపీస్ బిర్యానీ ఒకటి ఉంటుంది, వద్దురా అంటే ట్రై చేస్తా అన్నాడు. అయితే వీడియో నేనేమన్నా వీడికి చాలా మొత్తం మోటివేషన్ చేశాను అనమాట. విన్నాడు, నా మాట విన్నాడు. ఇంకొని చూపిస్తాను, అది చూడండి. అతనికి వద్దురా అంటే 79 రూపీస్ బిర్యానీ 2 ప్లేట్లు తిన్నాడు. వద్దురా అంటే అటు చూడండి. ఇప్పుడు నాన్ స్టాప్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ బుల్లెట్ కొట్టినట్టు కొడుతున్నాడు చూడండి. లూజ్ మోషన్ మొత్తం గంటకి 4 సార్లు 25 నిమిషాలకు ఒకసారి పడేస్తున్నాడు. 25 లీటర్లు మాల్. సెకండ్ బాత్రూమ్ ఫుల్ అయిపోయింది, థర్డ్ బాత్రూమ్ ఉన్నది. ఇప్పుడు అయిపోయిందిగా. సే మనోజ్, సే హాయ్. సందీప్, అభిలాష్ 2 చెల్పూరి. వీడు పన్నడో లేదో తెలియదు, బతికి ఉన్నాడు. రణధీర్, సే హాయ్. స్వరూప్ ప్లీజ్. గైస్, మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ట్రైన్ టైమింగ్స్. మనం కాజీపేట నుంచి వెళ్ళొచ్చు, ఇంకా సికింద్రాబాద్ నుంచి వెళ్ళొచ్చు. 2 ట్రైన్స్ అయితే ఉంటాయి నైట్ మనకు, పద్మావతి ఇంకా సింహాపురి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇంకా మేమైతే ఫ్రైడే రోజు నైట్ వెళ్ళి సండే మార్నింగ్ రిటర్న్ అయిపోయినాము. మేమైతే కాజీపేట్ జంక్షన్లో నైట్ సింహాపురి ట్రైన్ కోసం వెయిటింగ్. 11:55 PM ఏమో ఉంది. మీరైతే ఒక మంచి వీకెండ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. జస్ట్ 1-2 డేస్లో అయిపోతుంది. మేమైతే అప్పటిదప్పుడే అనుకున్నాము ఇట్లా పోయి రావాలని చెప్పేసి. అందుకే టికెట్స్ అయితే ఏం బుక్ చేయలేము, జనరల్లోనే పోయినాము. స్టార్టింగ్లో సీట్లు అయితే దొరకలేవు, కానీ కొంచెం దూరం పోయిన తర్వాత అయితే దొరికినాయి. ఇంకా మార్నింగ్ 5:30కి అయితే చిరాల రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయినాము. ఇంకా దిగిన వెంబటనే ఆటో వాళ్ళు అయితే ఉంటారు. మనిషికి 30 రూపీస్ ఏమో తీసుకుంటారు, డైరెక్ట్ బీచ్ దగ్గర దింపేస్తారు. గైస్,
బీచ్కి అయితే వచ్చేసినాము. ఒడరేవు బీచ్ అంట. సన్ రైజ్ చూద్దామని చెప్పేసి మార్నింగ్ అయితే వచ్చేసినాము. మార్నింగ్ వైపు స్టార్ట్ అయినాయి. ఇంకా జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఉంటే సన్ రైజ్ వచ్చేస్తుంది. అప్పుడు ఎట్లా తిప్పలాడు అయితే వచ్చేసినాం. వ్యూ చూడండి ఒకసారి, పెద్ద పెద్ద అలలు. సూపర్ ఉంది మొత్తం వ్యూ. ఇంకా మీకైతే కన్ఫ్యూజన్ ఉంటాయి కదా ఏ బీచ్కి వెళ్ళాలని చెప్పేసి, మేమైతే ఒడరేవు బీచ్కి అయితే వచ్చినాము. ఈ బీచ్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే ఇక్కడ జనాలు తక్కువ ఉంటారు, కొద్దిగా పీస్ఫుల్ ఉంటుంది అని చెప్పేసి ఈ బీచ్కి అయితే వచ్చినాము. బాపట్ల సూర్యలంక బీచ్లో అయితే మస్తు మంది జనాలు ఉంటారని చెప్పేసి మేమైతే ఇక్కడికి వచ్చినాం. ఈ ఒడరేవు బీచ్ పక్కనే రామాపురం బీచ్ ఉంటుంది, ఒక 3 కిలోమీటర్స్ పక్కన. అక్కడ ఎంజాయ్ చేయడానికి కొన్ని యాక్టివిటీస్ అయితే ఉంటాయి, లైక్ పారామోటరింగ్ అండ్ జెట్స్కీ రైడింగ్. అయితే చూస్తున్నారు కదా ఎట్లుందో, మొత్తం వాటర్లో రిఫ్లెక్షన్ అయితే పడుతుంది. చూడండి సూపర్ ఉంది వ్యూ అయితే. అందరం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము. చూడండి, వావ్. ఇంకా తెలిసిందేగా దోస్తులతోటి బీచ్కి వస్తే ఎట్లా ఉంటుందో మీరే చూడండి. అందరూ కలిసి ఒకరిని పట్టుకొని నీళ్ళల్లో దొబ్బేస్తారు. రివెంజ్ టైం. ప్రణీత్ మనోజ్ని కింద పడేసిండు. రివెంజ్. పోయిండు. తీయదంట. ఇంత దూరం నిల్చుండ్రు. ఇంకా మార్నింగ్ 6 నుంచి 8 వరకు అయితే సన్ రైజ్ చూసినాము. వాటర్లో దిగకూడదు అనుకున్నాము తినేంత వరకు, కానీ దోస్తులు వింటారా, ఒకరినొకరు అందరు దొబ్బేసుకొని అందరం పచ్చిగా అయిపోయినాం. ఇప్పుడు మేమైతే రూమ్ తీసుకోలేదు. ఇంకా మా మెయిన్ ప్రాబ్లం వచ్చేసి బాత్రూమే. ఇంకా బీచ్ పక్కనే పబ్లిక్ వాష్రూమ్స్ ఉన్నాయి. మేమైతే ఓన్లీ బ్రష్ చేసుకోవడానికి ఒక బకెట్ వాటర్ అయితే తెచ్చుకున్నాము. 20 రూపీస్ తీసుకోండి అంకుల్. వచ్చాడు. ఎంతసేపు పోతావురా రే? వాటర్ నో వాటర్ ఇంటేక్, కాన్స్టిపేషన్ హ్యాపెన్. ఇంకా అక్కడనే టిఫిన్ సెంటర్స్ అయితే చాలా ఉంటాయి. ఇక్కడ స్పెషల్ అయితే ఎగ్ దోశ వేసారు. అందరం ఎగ్ దోశ పూరి అయితే తిన్నాము. అందుకోదురా అందరం అయితే తిన్నాం. ఇంతకుముందు తినేసి కాఫీ అయితే తాగేసినాము. బీచ్కి వెళ్దామని అనుకున్నాం కానీ అందరూ అయితే సోమరిపోతుల్లాగా దున్నపోతులాగా చూడండి. వీడు నవ్వుతుంది, వీడు సందీప్ వాడు, వెంకయ్య అనుకోండు, రంధీరాజు అబ్బా వీడియో ఆన్ చేసి కథలు పడుతున్నాడు. వివేక్ గాడు అనుకోండు, వాడు దత్తుగాడు, మనోజ్ డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయాడు. మనోజ్ మేల్కొనే ఉన్నావా? ప్రణీత్ రెడీ స్వరూప్ రెడీయా? రెడీ. ప్రణీత్ ఆన్ ఫైర్. ఏది? వావ్. ఇంకా అందరు లేచిన తర్వాత ఇప్పుడు అసలైన మజా స్టార్ట్ అయిపోయింది. మొత్తం అందరం బీచ్ లోపలికి వెళ్ళిపోయినాము. ఫుల్ ఎంజాయ్ చేసినాము. వేవ్స్ అయితే చాలా పెద్ద వచ్చినుండే. వేవ్స్ వచ్చినప్పుడు ఇంకా ఫుల్ ఎగిరినాము. ఇంకా వాటర్ అయితే మొత్తం సాల్టీ ఉంటాయి, తెలిసిందే కదా. మొత్తం కళ్ళల్లో కళ్ళు అయితే ఫుల్ మంటలు వేస్తుండే. ఇంకా అందరం ఫుల్ అలసిపోయి స్నానం చేయడానికి వెళ్తుంటే కొంతమంది అంకుల్ వాళ్ళు వచ్చి బోట్ గుంజమన్నారు. ఇంకా మేమైతే దేవరాలాక
బోట్ని అయితే సముద్రం లోపలికి పంపించేసినాం. Fantastic. Huh? We all are enjoying it. Yeah. Rara Bangar Raja Telugu. Rara Bobbi Raja. Neediro. Udelle nuvu. Urgedo sudoro. సో గైస్ మార్నింగ్ 6 నుంచి 12 వరకు అయితే ఆడినాం. టోటల్ 6 అవర్స్ అయితే మొత్తం బీచ్లోనే స్పెండ్ చేసినాం. ఇక ఇప్పుడైతే ఫ్రెష్గా స్నానం చేసేసినాం. వాడరేవు బీచ్ ఇది. బీచ్ దగ్గర ఇక్కడనే ఉన్నాయి పబ్లిక్ వాష్రూమ్స్. మా వెంకీ ఆడు దూకుతుండు, ఏం టెన్షన్ లేదు, ఇక్కడనే స్నానం చేయొచ్చు. మొత్తం అన్నీ ఉన్నాయి వాష్రూమ్స్. బీచ్ అదైతే బీచ్ పక్కనే ఉంటుంది. 10-20 రూపీస్ తీసుకుంటారు మా అభిలాష్. ఇంకా అందరు స్నానాలు అయినాక తినడానికి అయితే ఒక మంచి ప్లేస్ అయితే చూస్తున్నాము. ఇంకా ఎండ అయితే ఫుల్ కొడుతుంది, అందుకే అందరూ టవల్స్ అయితే వేసుకున్నారు. ఇంకొక ప్లేస్ అయితే చూసినాము, అందరూ బిర్యానీ చెప్పుకోరు, మేము ఒక ముగ్గురం మాత్రం వెజ్ చెప్పుకున్నాము. నిజం చెప్పాలంటే ఫుడ్ అయితే ఏం బాగాలేదు. ఇక్కడ ఫుడ్ అంతే ఉంటుందని చెప్పారు. ఒకవేళ మీకు మంచి ఫుడ్ కావాలంటే టౌన్ లోపలికి వెళ్ళి తినొచ్చు అని చెప్పారు. అందరు హౌ ఈస్ ఫుడ్? హౌ ఈస్ బిర్యానీ? స్వరూప్ బిర్యానీ ఎట్లా? తెచ్చుకున్న డబ్బులు అయిపోయి ఏం చేయాలో తెలియక ఇలా ఎడారి అంటే ఎడారి కాదు, బీచ్లో మండే ఎండకి 1 గంటల కరెక్ట్ సూర్యుడు కరెక్ట్ మా తలపైన ఉన్నాడు. చూడకండి, కళ్ళు నొప్పులేస్తాయి. ఎర్రటి ఎండ, ఇసుక మొత్తం కాలుతుంది. చెప్పులు కాబట్టి బతికేదాం కానీ కాలుతుంది ఇసుక మొత్తం. వేడికి తట్టుకోలేకపోతున్నాం. షెల్టర్ ఎక్కడ లేదు, తెచ్చిన డబ్బులన్నీ అయిపోయినాయి. ఒక రూమ్ తీసుకున్నాం అంటే 5 రూపాయలు లేవు, పైసలు లేవు. ఇక్కడ ఏదో చెట్లు ఉన్నాయి, చెట్ల కింద పడుకోవాలి, లేకపోతే బోట్లు ఉన్నాయి, బోట్ల మధ్యలో పడుకోవాలి. చూడడానికి వెళ్తున్నాం అంతే. ఇప్పటికిప్పుడు ట్రైన్ టికెట్ మార్చేంత బడ్జెట్ లేక నైట్ 9:30 మా ట్రైన్. ఏం చేయలేక ఇలా తిరుగుతున్నాం. ఇలా అలా దూరంగా కూర్చొని చెవులో పాట్స్ పెట్టుకొని అలలు అలసిలా పడునా అని ఒక పాట వింటూ ఈ సాయంత్రం కాదు, ఈ మధ్యాహ్నాన్ని గడపాలని కోరుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇదండి మా పరిస్థితి. స్వరూప్ వాడు, అభిలాష్ ఆడ నోస్తున్న లడ్డుగాడు, వివేక్, వెంకీ, ఒక్కొని పరిస్థితి ఇది. అలసిపోయారు ఎక్కడదక్కడ. ఇడు వండి నీడు పంది పడినట్టు. ఇంకా బయట అయితే అంత నీడ లేకుండే కాబట్టి పక్కనే ఒక చిన్న షెడ్ ఉంటే ఆ అంకుల్ని అడిగేసి అందరం అయితే ఇక్కడ వండుకున్నాము. అంకుల్ అయితే చాలా మంచోడు, అడిగిన వెంబడినే మంచిగా షెల్టర్ ఇచ్చిండు. ఈ ఎండకైతే కష్టం ఉండే బయట. ఇంకా అందరం పండితే ఒక 2 అవర్స్ ఎవ్వరు లేవలేరు, మొత్తం అలసిపోయినాం కాబట్టి. ఇంకా 2 అవర్స్ స్లీప్ తర్వాత లేచి అందరం ఫేస్ వాష్ వేసేసుకొని గోలీ సోడా అయితే తాగేసినాం. మంచిగా స్లీప్ వేసేసి ఫోటో సెషన్ ఉందని చెప్పారు. ఇంకా ఫొటోస్ దిగడానికి వెళ్తున్నాం. ఫొటోస్ ఇంకా వీడియోస్ దిగేసి ఇటు నుంచి డైరెక్ట్ రైల్వే స్టేషన్కి. నైట్ 9 ఏమో ఉందని చెప్పారు. ఫోటో దిగేసి వెళ్ళడే. ఫోటోషూట్ అవుతుంది గైస్, చూస్తున్నారు కదా. బీచ్కి వస్తే ఇది ఒక పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఎంత మంచిగా నడుద్దాం అనుకున్న ఐటంగా ఇదిగోండి వీన్లాంటోడు అయితే పక్కా ఒకడు ఉంటాడు. ఇంకా చిరాలో వచ్చి ఫిష్ ఎట్లా తినలేం కాబట్టి ఫిష్ని అయితే చూడనీకే వెళ్ళినాము. ఇంకా మా బ్యాచ్లో ప్రణీత్ ఇంకా రణధీర్ ఇద్దరైతే ఫిష్ కొన్నారు. ఇద్దరు
ఇంకా ఈవినింగ్ 6కి అట్లా రైల్వే స్టేషన్కి అయితే మళ్ళీ రిటర్న్ అయిపోయినాము. ఇప్పుడైతే మొత్తం బడ్జెట్ బ్రేక్ డౌన్ చెప్తా చూడండి. మేమైతే కాజీపేట నుంచి ఎక్కినాం కాబట్టి ట్రైన్ టికెట్ 135 రూపీస్ పడింది. ఇంకా రిటర్న్ గిట్టంగా 135 రూపీస్ చేసేసుకుందాం. ఇంకా ఆటోకి అయితే పోవడం రావడం 60 రూపీస్ పడ్డది. ఇంకా లంచ్కి అయితే 100 రూపీస్ పడ్డది. దాని తర్వాత బాత్రూమ్కి వచ్చేసి ఒక 20 రూపీస్ పడ్డది. టోటల్ అమౌంట్ 450 రూపీస్ అయినాయి. నేను చెప్పే బడ్జెట్ బ్రేక్ డౌన్ ఒక రఫ్ ఎస్టిమేషన్ మాత్రమే పర్ హెడ్. ఒకవేళ మీరు నైట్ కానీ ట్రైన్ ఎక్కితే మార్నింగ్ సన్ రైజ్కి పర్ఫెక్ట్ టైంకి వస్తారు. సన్ రైజ్ అయితే చాలా మంచిగా ఉంది, ఎంజాయ్ చేయొచ్చు సన్ రైజ్. టాటా టాటా బాయ్ బాయ్ బాబాయ్ సంతోషం ఆప్యాయత సంతోషం టాటా టాటా. ఇంకా ఎగ్జాక్ట్ 7 o'clock రైల్వే స్టేషన్కి వచ్చేసినాము. ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే టిఫిన్ సెంటర్లు అయితే ఉన్నాయి. ఇంకా టిఫిన్స్ చేసేసినాము అందరము. ఒక్క టిఫిన్ 40 రూపీస్ పడ్డది. సో టోటల్ 490 రూపీస్. అభిలాష్, ఆర్ యూ కంఫర్టబుల్? ఉంది చల్లగాలి. ఏం కూర్చుంటారా ఉడకపోతే గాలి ఫ్యాన్ చీ ఇట్స్ వెరీ ఇక్కడ చల్ల గాలి మధ్య మధ్యలో వాటర్ తాగుతున్నాయి. సో నీ అమ్మ కాదురా నా అమ్మ, నా ఒక్కడికే అమ్మ బస్స కొల్లా. ఇంకా కొంచెం దూరం పోయిన తర్వాత సీట్లు అయితే దొరికినాయి అందరికీ. ఇంకా అందరం అయితే కూర్చొని నిద్రపోయినాం. ఇంకా ట్రైన్ అయితే 1 hour డిలే ఉండే. సో 4 o'clock దింపేసింది కాజీపేటలో. ఓవరాల్గా ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ట్రిప్. ఫ్రెండ్స్ తోటి ఫుల్ చిల్ కావచ్చు. మంచి సాటర్డే సండే చూసుకొని వెళ్ళొచ్చు. మేమందరం అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాము. లో బడ్జెట్ హై ఎంజాయ్మెంట్. మీ డౌట్స్ అన్నీ క్లారిఫై అయినాయి అని అనుకుంటున్నా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఇంకా వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నా. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.